హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వీడియోస్లో చాలామంది అయితే మంచిగా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీరైతే చాలామంది అడుగుతున్నారు, అక్క ఇంకా మంచిగా చూపించవచ్చు కదా రాజస్థాన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి, రాజస్థాన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయినా కూడా ఇంకా మళ్ళీ మీకు ఏదైనా చూపించాలి, ఇంకా ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఇక్కడ పొలాలు ఎట్లా ఉంటాయి చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే వీడియో చేశానండి. మొన్న కాజువాల్ వెళ్ళానని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదండి, ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి. సో ఆ రోజు అయితే నేను వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశాను అనమాట, మీకు చూపిద్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే వస్తున్నామండి. చూడండి మొత్తం పొలాలే అండి, అంత ఎడారిగా ఉంటుంది అనమాట. ఎడారులు ఇసుక దిబ్బలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ పట్టినా కూడా ఇసుక దిబ్బల్లో కూడా ఒక 5 కిలోమీటర్స్కి ఒక చోట అయితే ఎవరి పొలాల్లో వాళ్ళు అయితే ఒక 2-3 ఇల్లులు ఉంటాయి. తర్వాత మళ్ళీ మొత్తం కంటిన్యూషన్గా అయితే అడవుల్లా ఉంటుంది అనమాట, చిన్న చిన్న అడవుల్లా. చూసారా, అదంతా ఎడారి అనమాట. సో ఆ ఎడారిలో ఎక్కడ చూసారా, ఇక్కడ ఒక 10 ఇల్లులు దాకా ఉంటాయి. అట్లా ఒక 10-15 ఇల్లుల్లా ఉంటాయి. మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ అక్కడ ఒక 10 ఇల్లులు ఉంటాయి. సో అట్లయితే చిన్న చిన్న ఉంటాయి అన్నమాట. మనమైతే ఊర్లకి పర్టికులర్గా పేర్లు పెట్టుకుంటాము, చిన్న చిన్న నేమ్స్ మెన్షన్ చేసుకుంటాము, అది పల్లెటూరు అయినా ఏదైనా. కానీ వీళ్ళు ఏంటంటే నెంబర్స్లో పెట్టుకుంటారనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఎవరికైతే పొలం ఎక్కువ ఉంటుందో ఆ పొలాన్ని బట్టి వాళ్ళు పేరు పెట్టుకుంటారు. సపోజ్ 18 అంటే 18 ఎకరాలు ఎవరికైనా ఉందనుకోండి, ఆ ఏరియాలో వాళ్ళది 18 KLD, అంటే వాళ్ళ భాషలో వచ్చేసి 18 KLD. అలాగే ఇంకొంచెం దాటిన తర్వాత 15 KLD అనేది మెన్షన్ చేస్తారు. అది ఫుల్ ఫామ్ ఏంటో నాకు తెలియదు, కానీ అట్లా KLD ప్రకారంగా డివైజెస్ చేసుకుంటారనమాట. 15 KLD నుండి 15 ఎకరాలు అట్లా అనమాట. ఒక్కొక్క ఊరి పేరు అట్లా పెట్టుకుంటారు. కొన్ని ఏమో ఆనందగడ్డు, అట్లా చిన్న చిన్నవి ఉంటాయి, గోకులగడ్డు అట్లా చిన్నవి ఉంటాయి. కొన్నిటికి ఏంటంటే పర్టికులర్ పొలాల్లో ఉండే వాటికి మాత్రం పేర్లు ఉండవు కాబట్టి ఊరికి అక్కడ 4 ఇల్లులు అక్కడ 4 ఇల్లులు ఉంటాయి కాబట్టి. సో KLD, 18 KLD, 19 KLD, 10 KLD అలా మెన్షన్ చేసుకుంటారనమాట. సో ఇవి వచ్చేసి జిప్సమ్ కంపెనీస్ అండి. ఎక్కడ చూసినా కూడా రాజస్థాన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనిలో వచ్చేసి లోకల్ వాళ్ళ కంటే కూడా నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసి ఎక్కువ వర్క్ చేస్తుంటారనమాట, బీహారు, యూపీ నుంచి. చూసారా, మొత్తం పొలాలే అనమాట. మేము వచ్చే దారిలో అయితే ఇదైతే క్యాప్చర్ చేస్తాను మీకు చూపిద్దామని. సో మళ్ళీ ఇది ఒక చిన్న గ్రామం అనమాట. అక్కడ కొంచెం ఇల్లులు ఉంటాయి. చూడండి వాటర్ కాలువ. సో అంతకుముందు వాటర్కి కూడా చాలా అంటే ప్రాబ్లం ఉండేదండి. లాస్ట్ 2 టైమ్స్ తర్వాత వసుంధర రాజే అని చెప్పేసి లేడీ సీఎం వచ్చారు. సో ఆ మేడం వచ్చిన తర్వాత అయితే కొంచెం వాటర్ ఫెసిలిటీ తీసుకొచ్చారనమాట వీళ్ళకి. సో అంతకుముందు అయితే పాపం వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాటర్కి. సో ఇప్పుడు తక్కువ కొంచెం బెటర్గానే ఉంది వాటర్కి అయితే, వ్యవసాయానికి. చూసారా, అక్కడ కొంచెం ఇల్లులు అయితే ఉంటాయన్నమాట. పర్టికులర్గా ఒక ఊర్లాగా ఏమి ఉండదు. ఒక్కొక్కళ్ళు సింగిల్గా కూడా ఉంటారనమాట. వాళ్ళ పొలంలో ఒక్క ఇల్లే ఉంటుంది. నాకైతే చాలాసార్లు డౌట్ వస్తుంది, వాళ్ళకి మెడిసిన్ కావాలన్నా ఏదైనా సరుకులు కావాలన్నా ఎలా అంటే, నేను మా హస్బెండ్ని అడిగితే వాళ్ళు ఏముంది మామూలుగా బస్సు మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తుంది కదా, బస్సులో వెళ్ళి తెచ్చుకోవడమే అని. దొంగల భయం ఉండదా అంటే అసలు దొంగలు ఇక్కడ ఎవరు ఉండరు, భయం ఉండదు, మాకు అలాంటి భయాలు ఏమి ఉండవు ఇక్కడ, ఎవరు అలా ఇళ్లలోకి వచ్చే సాహసం చెయ్యరు అని చెప్తారు. సో మొత్తానికైతే ఇదనమాట, జంగల్ అనమాట. అసలు రాజస్థాన్ అంటేనే పెద్ద ఎడారి అనమాట. ఇసుక దిబ్బలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ చూసినా ఎడారి. వర్షాలు తక్కువ, ప్లస్ ఎండలు మాత్రం బీభత్సంగా ఉంటాయి. మళ్ళీ ఇంటర్ సీజన్లో అయితే అస్సలు ఉండలేరు అనమాట. చూడండి, ఇక్కడ రోడ్డు వచ్చేసి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, పెద్ద చేస్తున్నారు, బైపాస్ రోడ్ లాగా. రోడ్డు అయితే మళ్ళీ కొంచెం పొడిగిస్తున్నారనమాట. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా అసలు ఎంత దూరం ఉందో అనమాట. బస్సులో అయితే 1/2 కిలోమీటర్లే పట్టింది, అరగంట పట్టిందండి. బైక్లో రావడానికి చాలా దూరం పట్టింది. ఇదిగోండి బస్సు మీద కూడా వెళ్తున్నారు, చూడండి పైన కూడా కూర్చున్నారు. ఇంకా మొత్తానికైతే మా ఇంటికి వచ్చేసామన్నమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.